నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఈ నెల 6న అలయబలే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలయబలే ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. విజయదశమి సందర్భంగా అందరూ కలుసుకుని ఆత్మీయంగా పరస్పర శుభాకాంక్షలు తెలుపుకునే కార్యక్రమమే అలయబలే అని చెప్పారు. గత 17 ఏళ్ల నుండి తెలంగాణ ఆనవాయితీగా సాంప్రదాయ చిహ్నంగా అలయబలే ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నారంటున్న బండారు విజయలక్ష్మితో మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమాల్లో మొదలైనటువంటి అలయబలే కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ తర్వాత కూడా తన కూతురు విజయలక్ష్మి గారు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ సంవత్సరం కూడా అలయబలే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరి సమాచారం అందించేందుకు మనతో పాటు విజయలక్ష్మి గారు మేడం, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అలయబలే కార్యక్రమం? ప్రతి సంవత్సరం లాగే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటకాలని, తెలంగాణ ఉద్యమకారుల్ని వీటన్నిటిని మనం సన్మానించుకొని గౌరవించే వేదిక అలయబలే. ఈసారి కూడా అదే వేదికలాగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా, ఎవరికి విభేదాలు లేకుండా, మిత్రపక్షాలు ప్రతిపక్షం తప్పిస్తే శత్రువులు ఉండరు దీనికి అన్న ఉద్దేశాన్ని ఇచ్చే కార్యక్రమం ఈసారి కూడా అదే దిశగా ఈ కార్యక్రమం ఉండబోతోంది. అంటే ఈ కార్యక్రమంలో ఎలాంటి స్పెషల్స్ ఉండబోతున్నాయి, మోరోవర్ ఎలాంటి కార్యక్రమాలు, దాంతో పాటుగా కళాకారులు ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్యంగా దీనికి అన్ని పార్టీల నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ప్రత్యేకత అదే. అందరూ నాయకులు ఒకే వేదిక మీద మీకు దొరకరు ఈ వేదిక తప్పిస్తే. అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల్ని, కళాకారుల్ని, తెలంగాణలో ఉన్న ప్రత్యేకతల్ని ప్రతి ఒక్కటి మేము ఆహ్వానించే విధానం నుంచి మేము పెట్టే వంటకం దాకా, మేము కప్పే శాల్వ నుంచి మీరు తాగే అంబలి దాకా ప్రతి ఒక్కటి తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలాగా ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఎంతమంది రావచ్చు ఈ కార్యక్రమానికి? ప్రతి ఏటలాగే 15,000 నుంచి 20,000 మంది ఈ కార్యక్రమానికి వస్తారండి. 10,000 మందికి డైరెక్ట్గా ఇన్విటేషన్స్ పోతాయి. వాళ్ళతో వచ్చిన పార్టీ కలిపితే 15,000 నుంచి 20,000 మందికి ఈ కార్యక్రమంకి ఆహ్వానం ఉంటుంది. సో దత్తాత్రేయ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నేత, బీజేపీ నుంచి. దత్తాత్రేయ గారు అంటేనే బీజేపీ అని గుర్తొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కూడా బీజేపీ కార్యకర్తగా దూసుకెళ్తున్నారు. సో 2024 ఎన్నికల్లో మీ వంతుగా ఏ విధంగా ఉండబోతుంది పాలిటిక్స్లో? నేను మీరు అన్నట్టుగా బీజేపీ కార్యకర్తగానే పనిచేయాలి అని అనుకుంటున్నా. దత్తాత్రేయ గారి సేవలు సికింద్రాబాద్ పార్లమెంటు, బీజేపీ తెలంగాణలో పార్టీ ఏమీ లేని టైంలో ఆయన చాలా కృషి చేసినారు ఇక్కడ. కాబట్టి ఆయన సంపాదించుకున్న సింపథైజర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు. ఆయన చేసిన పనులు ఉంటాయి, ఆ సమాజంలో ఆయన చేసిన పనులు ఉంటాయి. అవన్నిటికీ తగ్గట్టు విజయలక్ష్మి క్యాలిబర్ పనికొస్తుంది అని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అదే దిశగా నేను పనిచేస్తా ఉన్నా బీజేపీ కార్యకర్తగానే, బీజేపీ బలోపేతానికి. ఎందుకంటే మీరు అన్నట్టు పార్టీనే దత్తాత్రేయ గారిని గల్లీ నుంచి గవర్నర్ స్థాయికి తీసుకెళ్ళింది. ఆ పార్టీని మేము మరవము. ఏ రోజు పార్టీ మాకు తల్లి లాంటిది. ఆ తల్లికి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగించినందుకు చాలా సంతోషం. పార్టీ ఒకవేళ ఆహ్వానించి టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? డెఫినెట్గా నేను అదే అంటున్నాను. నా క్యాలిబర్కి దత్తాత్రేయ గారు గుడ్ విల్ చేరుకొని మేము పార్టీకి ఉపయోగపడతాము అని అనుకుంటే డెఫినెట్గా పోటీ చేయడానికి రెడీ. సో అలయబలైకి సంబంధించి గెస్ట్లు ఎవరెవరు రాబోతున్నారు? 2 రాష్ట్రాల గవర్నర్లని ఆహ్వానించాము. కేరళ రాష్ట్ర గవర్నర్ వస్తున్నారు, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారితో పాటు భూపేందర్ యాదవ్, భగవంత్ ఖూబా గారు, అట్లాగే సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి గారు రాబోతున్నారండి. దత్తాత్రేయ గారి తర్వాత ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మీరెందుకు చేపట్టాలనుకున్నారు? గవర్నర్షియల్ పోస్ట్లో దత్తన్ ఉన్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ పోయి మంత్రుల్ని ఇన్వైట్ చేయడము అట్లా పాసిబుల్ కాదు, చేయకూడదు. కాబట్టి దీన్ని ఫౌండేషన్గా చేసి దాని బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. అది నా భాగ్యంగా నేను భావిస్తూ ఉంటా. ప్రతి ఏటాలాగే అలయబలైకి అదో కమిటీ ఉంటుంది. 200-300 మంది ఈ కార్యక్రమం కోసం పనిచేస్తూ ఉంటారు. ఈసారి దాన్ని ఫౌండేషన్గా తయారు చేశాం. సో మీ చేతుల మీదుగా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అల్టిమేట్గా సక్సెస్ చేయబోతున్నారా? సక్సెస్ చేస్తా అని నేను భావిస్తున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు ఇట్లాగే ఉండాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేది ఇది మా ప్రోగ్రామ్, దత్తన్ అలయబలే అంటే నేను పెడుతున్నది అనుకొని పనిచేస్తారు. అవ్వబట్టికే ఇప్పుడు 1.5 దశాబ్దాల పాటు కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. ఇక ముందు కూడా ఆ సపోర్ట్ అట్లనే ఉంటుందని నేను భావిస్తాను. సో మొత్తంగా బండారు దత్తాత్రేయ గారు ప్రారంభించినటువంటి అలయబలే కార్యక్రమాన్ని తన కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. విఐపీలు కూడా చాలా మంది రాబోతున్నారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు పెట్టిన పేరుగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలను ఒకే స్టేజ్ పై నిలబెట్టి దాదాపుగా కూడా 20,000 మందితో ఈ కార్యక్రమాన్ని అలయబలే కార్యక్రమం నిర్వహించబోతున్నామంటూ చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక రానున్నటువంటి రోజులు ఒకవేళ బీజేపీ ఆహ్వానించి పార్టీలోకి పిలిస్తే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సాంబశివరావుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.